హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది। మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ఎక్కడా లేనటువంటి విధంగా మరి ప్రతి ఒక్కళ్ళకి చూపుకు సంబంధించినటువంటి దృష్టిలోపం ఉండకూడదు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, దృష్టిలో లోపం లేకుండా ఉండాలని చెప్పనని మరి ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డ్ స్థాయిలో మరి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మా కలెక్టర్ గారు, డైనమిక్ కలెక్టర్ గారు, మరి డాక్టర్ శరత్ గారు ఈరోజు సదాశివపేట పట్టణంలో కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కంటి చూపుకు సంబంధించినటువంటి పరీక్షలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, మరి పేషెంట్లకు సంబంధించి అందరినీ కూడా పలకరించి మాట్లాడటం, మరి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్ గారు అయినటువంటి గౌరవనీయులు రాజర్షి షా గారు, పట్టణ ప్రథమ పౌరురాలు జయమ్మ గారు, మరి అదే రకంగా వైస్ చైర్మన్ గోపాల్ గారు, విశ్వనాథం మాజీ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ గారు, మా సీనియర్ నాయకులు, కోఆప్షన్ సభ్యులు, ఐకేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, సిడిపిఓకి సంబంధించినటువంటి వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ, వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్, గౌరవ మంత్రివర్యులు, ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రులు కంటి వెలుగులకు సంబంధించి మరి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా దిశానిర్దేశం చేసి మరి ఈరోజు అందరికీ కూడా చూపుకు సంబంధించి వాళ్ళకి బాగా ఉందని అనుకుంటారు కానీ పరీక్షల ద్వారా ఏదన్నా తేలితే వాళ్ళ కంటి అద్దాలు కానీ, మరి వాళ్ళకి సంబంధించినటువంటి అవసరమైనటువంటి మందులు కానీ, అవసరమైనటువంటి సర్జరీలు కానీ ఏదైనా సరే ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా మరి చేపించాల్సినటువంటి బాధ్యత స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులది కానీ, మరి అధికారులకి ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పననే ఆదేశం కూడా వారు ఇవ్వటం జరిగింది। ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశానికే ఒక ఆదర్శం, దేశానికే ఒక తలమానికంగా దేశం గర్వపడేటట్టుగా తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారిది। మరి ఈరోజు చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కంటి వెలుగుల కార్యక్రమాన్ని అధ్యయనం చేసి మా రాష్ట్రాల్లో కూడా చేస్తామని చెప్పనని పూని చేయబోతున్నటువంటి ఇంత గొప్ప కార్యక్రమం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజాప్రతినిధులు పూర్తి బాధ్యత తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని తీసుకొచ్చి పరీక్షలు చేపిస్తే బ్రతికున్నంత కాలం వాళ్ళు